హాయ్, నవీనకి స్వాగతం. భారతదేశంలో పల్లెలే పట్టుకొమ్మలు అన్నారు. ఆ పల్లెల్లో వ్యవసాయం చేసే రైతన్నలే మనకి వెన్నెముక అన్నారు. అలాంటి పట్టెడు అన్నం పెట్టే రైతన్నలు ఆ పిడికిలి బియ్యం పండించలేక అప్పులతో బాధపడి ఇబ్బంది పడి ఆత్మహత్యలు చేసుకుంటే మన వ్యవసాయం మన దేశం ఎటు వెళ్ళిపోతుంది అని ఆవేదన చెందిన వారు కొందరైతే వారెటుపోతే మనకెందుకు అని పట్టించుకోని ప్రభుత్వాలు మరికొన్ని ఉన్నాయి. మరి ఆ దశలో కుటుంబాలు ఏమైపోయాయి? ఆ కుటుంబాలు ఈ రైతుల మీద ఆధారపడి ఉంటే వారి చదువులు కానీ వారి భుక్తి కానీ ఎలా గడుస్తోంది? రైతుల ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కుటుంబాలకి పరిహారం ఇవ్వాలి అని ఎన్జిఓస్ అన్ని ముక్త కంఠంతో పోరాటం చేస్తూ వచ్చాయి. వీరి పోరాట ఫలితంగా దాదాపు దశాబ్ద కాలం తర్వాత ఒక చిన్న చలనం వచ్చింది, ఒక చిన్న మార్పు వచ్చింది. అది కూడా పరిహారం రూపంలో. రైతు హక్కుల కోసం పోరాటం చేసినటువంటి సంస్థలు ఎన్నో ఉన్నాయి. మీ అందరికీ స్వాగతం. అలాగే కుటుంబాలు, రైతుల కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. అమ్మ, మీరు వరంగల్ జిల్లా నుంచి వచ్చారు. ఇప్పుడు ఒంటరిగా ఉంటున్నారు. మీ భర్త ఆత్మహత్య చేసుకున్నారు. మీకున్నటువంటి ఈ సమస్యలు ఇప్పుడు పిల్లల్ని ఎట్లా చదివిస్తున్నారు? వ్యవసాయం మళ్ళీ మీరు చేస్తున్నారా? మీ పరిస్థితి ఇప్పుడు ఎట్లుంది? మా ఆయన చనిపోయిన ఒక సంవత్సరం కౌలుకి ఇచ్చిన. అది ఒక్కల చదువు కూడా సరిపోలేదు. మా అమ్మ నేను ఇద్దరం వ్యవసాయం కూలీకి పోయిన ఒక సంవత్సరం. కూలీకి పోయి ఇంట్లో ఖర్చులు ఎలా తీసుకున్నాం. మళ్ళీ అట్లయినా సరిపోతలేవని ఈ సంవత్సరం మళ్ళీ 1 లక్ష రూపాయలు తెచ్చి పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేసినాం. అవి పెట్టుకుంటూ వచ్చేసరికి మొన్న రాళ్ళ వాన పడి మొత్తం పోయింది, ఏం లేకుండా. ఇప్పుడు పిల్లల ఫీజులు కట్టడానికి ఇంట్లో గడవడానికే కష్టంగా ఉన్నది. ఎంఆర్ఓ ఆఫీసుకు పోయి కూడా కలిసిన. మా ఆయన చనిపోయినందుకు ఇట్లా డబ్బులు రావాలి అంటే ఫైల్ పోయింది, నువ్వు ఎప్పుడు ఇచ్చినావు అని కూడా అన్నారు. ఇక తిరిగి 2-3 సార్లు సపరేట్ అవుతున్నాం. ఒక రైతు భార్య, స్వయంగా రైతు, ఇప్పుడు రైతు కూలీగా మారి మళ్ళీ గతి లేక తిరిగి అదే వ్యవసాయాన్ని నమ్ముకునే పరిస్థితి చూస్తున్నాం. మెదక్ జిల్లా దుబ్బాక మండలం. అయితే నా భర్త 5 సంవత్సరాల కింద వ్యవసాయం కోసమే బాకీలు అయ్యి పురుగుల మందు దాగి చనిపోయాడు. పత్తికి తీసుకొచ్చిండు, పత్తి కొట్టేదానికి తీసుకొచ్చిండు. ఒక్క దుక్కి మందు సంచికే 1100 రూపాయలు, 1000 రూపాయలు. అవి మనకు పెట్టుడు బాగానే పెడుతున్నాం, కానీ అది పురుగు పట్టి, కాయకు పురుగు పట్టి ఆ మందు తీసుకొచ్చిండు. మందు తీసుకొచ్చి వరి పంట పెట్టినాం. వరి పంట లాస్ అయింది. పత్తి పెడితే పత్తి లాస్ అయింది. లాస్ట్కి వచ్చే వరకల్లా పత్తి రాలేదు. మొక్కజొన్న పెట్టినాం, మొక్కజొన్న లాస్ అయింది. పంటలు సరిగా రాక, వానలు కొట్టక అంత నిలబడిపోయింది. అది పెట్టలేదు, కంకులు పెట్టలేదు. దగ్గరికి వచ్చి అంత కోసి కుప్ప పెట్టినాము, జూలు వేసే వరకు మళ్ళీ వర్షం కొట్టింది. వర్షం కొట్టి మొలకలు వచ్చినాయి. మొలకలు వచ్చి లాస్ అయినాం. ఎందుకు నువ్వు పంటలలో ఇట్లా లాస్ అయ్యి నువ్వు ఎందుకు అంత బెంగటిల్తున్నావు? ఏదన్నా కష్టం చేసుకొని బతకచ్చు కదా అని అంటే, లేదే మనం అదే చేసుకొని బతుకుదాము అని అదే పెట్టిండు. మళ్ళీ బ్యాంకులలో అప్పు తీసుకొచ్చిండు, కాప్ లోను తీసుకొచ్చి దాన్ని పెట్టి దానికే పెట్టినాం. పెట్టి ఇంత లాస్ట్ వరకల్లమ్మ సెన్సర్ ఇల్లు మొత్తం 4 సార్లు తప్పించిన. ఒకసారి ఇంట్రింగ్ గోళీలు తీసుకొచ్చుకున్నాడు, దాన్ని తప్పించిన. ఒక కీర దోశ పెట్టిండు, దాన్ని పౌడరు కలుపుకున్నాడు, గిలాసులు కలుపుకున్నాడు, దాన్ని తప్పించిన. ఒకరి ప్యాన్కు ఊరేసుకుంటే దాన్ని సుతం తప్పించిన. మళ్ళీ 2 బౌల్ వేసిండమ్మ. 2 బౌల్ వేసి 2 బౌల్ ఫెయిల్ అయినాయి. దానివల్ల ఆయనతో మందు తెచ్చుకొని, పురుగుల మందు తెచ్చుకొని తాగిండు, చనిపోయిండు. అసలు రైతు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి అనేది ఒక ఎత్తు అయితే, ఆత్మహత్య జరిగిన కుటుంబాల పరిస్థితి, వారికి కావాల్సిన ఎక్స్గ్రేషియా ఇవ్వండి, దీన్ని ఆపడానికి చర్యలు తీసుకోండి అనేది రెండవది. ఇప్పుడు మనం ఏ దశలో ఉన్నాం? ఈ గత 10 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా ఆత్మహత్యల్ని ఏ దృష్టికోణంతో చూస్తూ వస్తున్నారో చెప్పండి. రైతు చనిపోయిన తర్వాత ఎక్స్గ్రేషియా మాట్లాడటం కన్నా అసలు రైతుల ఆత్మహత్యలు మన దేశంలో ఎందుకు మొదలైనవి అనేటటువంటిది మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. గత 20 సంవత్సరాల నుంచి మన దేశంలో మారుతూ వస్తున్నటువంటి ఆర్థిక వ్యవస్థ, పాలసీలు ఇవన్నీ కూడా చిన్న సన్నకారు రైతాంగాన్ని పూర్తి స్థాయిలో సంక్షోభంలోకి నెట్టేశాయి. ఇంతకుముందు కొంచెము తమ విత్తనాలు తాము తయారు చేసుకోగలిగేటటువంటి వ్యవస్థ ఉన్న రైతాంగము ఈరోజు పూర్తి స్థాయిలో విత్తనాల గురించి బయట మార్కెట్ మీద అంటే మార్కెట్ ఆధారంగా ఉన్నటువంటి వ్యవస్థ వచ్చేసింది. దీనివల్ల ఏమవుతుంది అని అంటే పెట్టుబడి ఎక్కువైపోయింది. వ్యవసాయంలో పెట్టుబడి ఎక్కువైపోయి ఆ పెట్టుబడి కోసం అని చెప్పి అప్పులు పాలవటము, ఆ అప్పులు మళ్ళీ తీర్చలేకపోవటము, తర్వాత ప్రకృతి వైపరీత్యాలు అన్నీ అంటే ఒకదానికొకటి కలుసుకుంటూ వచ్చి ఈరోజు అవి ఆత్మహత్యల రూపంలో కనిపిస్తున్నాయి. అయితే దుర్మార్గం ఏంటంటే అసలు రైతాంగాన్ని పటిష్టపరిచేటటువంటి వ్యవస్థనే చూపించట్లేదు.
చనిపోయిన తర్వాత కనీసం ఈ కుటుంబాలకి మీరు ఆధారం చూపించండి, కనీసపాటి సహాయం చేయండి అని చెప్పినా కానీ వాటిని పట్టించుకోవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. మనతో రమగారు ఉన్నారు. ప్రొఫెసర్ రమగారితో మనం మాట్లాడదాం. రమగారు, ఈ రైతు చాలా ముఖ్యం మన వ్యవస్థకి. మరి ఆ రైతుకి కావాల్సినటువంటి సదుపాయాలు మనం ఎందుకు కల్పించలేకపోతున్నాం అంటారు? ఒక పాలసీ మేకర్స్లో ఉన్నటువంటి విధాన లోపం అంటారా, దృష్టికోణ లోపం అంటారా? జయతి ఘోష్ కమిషన్ అనేది ఒక కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి రికమెండేషన్స్ అవి ఈ వ్యవసాయాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, ఏం చేయాలి, రైతులకి ఏ విధంగా సహాయం చేయాలి అనేటువంటి విషయాల గురించి మాట్లాడడమే కాకుండా ఆత్మహత్యల కుటుంబాలని కూడా ఏ విధంగా ఆదుకోవాలి అనే విషయం కూడా వచ్చింది. అయితే ఆ కమిషన్లో ఉన్నటువంటి రికమెండేషన్స్ కూడా పెద్దగా పట్టించుకోలేదు, అమల్లో పెట్టడం కూడా జరగలేదు. అంటే ఏ ప్రాంతాల్లో ఏం పండుతుంది, ఏం పండించగలుగుతాము అనే విషయాలను బాగా అధ్యయనం చేసి అక్కడ అవి పండించాలి. అట్లా కాకుండా పూర్తిగా మార్కెట్ ఓరియంటెడ్ ఎకానమీ రావడము, ఇప్పుడంతా కూడా వ్యాపార పంటలు, వీటి పత్తి పంటలు, పత్తి రైతులు చేసుకున్న ఆత్మహత్యలు ఎన్నో మనకు తెలుసు. పాలసీ లోపం, పట్టించుకోకపోవడం ప్రభుత్వాలు అనేవి. మనతో రుక్మిణి గారు ఉన్నారు, గ్రామ్య రిసోర్స్ సెంటర్ నుంచి. రుక్మిణి గారు, పాలసీలో ఉన్నటువంటి ఒక కీలకమైన లోపం గురించి మనం మాట్లాడాం. అదేంటంటే రైతుల పట్ల ఉండాల్సిన విధి విధానాల్ని మనం స్పష్టం చేయకపోవడం. ఇప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి కల్తీ విత్తనాలు కానివ్వండి, ఎరువుల దోపిడీ అంటాను నేను, ఆర్ విత్తనాల కోసం బారులు తీరేటువంటి వ్యవస్థని కానీ సరిచేయాల్సిన ప్రభుత్వమే అందులో లోపాలని పెంచి పోషిస్తోందంటారా? మళ్ళీ మళ్ళీ ఇవే కష్టాలకి రిపీటెడ్గా రైతుల్ని గురి చేస్తోందంటారా? ప్రభుత్వం అసలే ఈ విషయం గురించి లోతుగా ఆలోచించలేదు. రెండో సంగతి ఏంటంటే రైతులు చూపించిన ఆల్టర్నేటివ్స్ నుంచి కూడా నేర్చుకోవడానికి ప్రభుత్వం రెడీ లేదు. రైతులు, చిన్న సన్నకారు రైతులు సొంత విత్తనాలు పెట్టుకున్నారు. సొంత విత్తనాలు పెట్టుకొని అలాంటి రైతుల దగ్గర ఆత్మహత్యలు లేవు. మన దగ్గర ఏంది అంటే పండించి చనిపోతున్నారు. ఎక్కువ ప్రొడక్షన్ వస్తే కూడా చనిపోతారు. ఎందుకంటే దానికి వచ్చే లాభం లేదు. మంచి టమాటా పంట వచ్చి అక్కడ కొనేవాళ్ళు ఎవరు లేరు, ఆడ పడేసిపోతారు. సో ఇలాంటి పరిస్థితి లేకుండా ఒకటి ఫస్ట్ పెట్టుబడి తగ్గించాలి అంటే మన విత్తనాలు మన చేతిలో ఉండాలి, నంబర్ 1. రెండోది, మనము చేసే వ్యవసాయము ఆ వాతావరణంకి కలిసి రావాలి. మన దగ్గర కీవీస్ చేశారు, పట్టు పురుగులు పెట్టారు మెదక్ జిల్లాలో, ఫెయిల్. తెలంగాణ ఏరియాలో ఎస్పెషల్లీ పాడుబడ్డ భూమి ఉన్నప్పుడు ఫస్ట్ భూమి బాగు చేసుకోవాలి. భూమి బాగు చేసుకోవాలంటే ఇంటి ఎరువు వేయాలి. దేశంలో ఎక్కడ కూడా బయట నుంచి వచ్చే ఫర్టిలైజర్ తోటి భూమి బాగా కాదు. ఆ ఒక్క పంట బాగా వస్తుంది, నెక్స్ట్ ఇయర్ నీకు లేకపోతే మళ్ళీ పాడైపోతుంది, ఇంకా అట్లానే నడిస్తే భూమి పూర్తిగా పాడైపోతుంది. అందుకనే ఇంటి ఎరువులు వేసుకోవాలి. సో రైతు చేతుల్లో ఫుల్ కంట్రోల్ రావాలి. ఇప్పుడు ఇజ్రాయెల్ అటువంటి దేశాలల్లో వర్షం అసలే లేదండి, కానీ అక్కడ ఏం చేస్తారు, సైంటిస్ట్ వెళ్ళి 10 ఏళ్ల తర్వాత నువ్వేం పంట పెట్టాలి, ఎందుకంటే జనాభా పెరిగినప్పుడు నీళ్లు తగ్గుతాయి, ఏం పంట పెట్టాలి, ఏం పంట పెడితే నీకు చచ్చిపోయేంత ఆదాయం వస్తుంది అని ప్లానింగ్ చేస్తున్నారు. మన దగ్గర ఎందుకు చేయలేమండి? మన దగ్గరేమో ఇజ్రాయేలీ టెక్నాలజీ అని తీసుకొచ్చి ఉన్న రైతుల దగ్గర భూమి గుంజుకొని ఏదో పిచ్చి పిచ్చి పనులు చేసి వాళ్ళకి ఫుల్ లాస్ చేశారు. 30,000 ఎకరానికి వస్తాయని వాళ్ళకి 3,000 కూడా రాలేదు. అసలు మా భూమి మాకు వాపసు వస్తుందని రైతులు అడుగుతున్నారు చిత్తూరు జిల్లాలో ఈరోజు. రైతులు మనకు దేశంలో అందరికీ అన్నం పెడుతున్నారు, వాళ్లకు తప్పకుండా మనం సపోర్ట్ ఇవ్వాలి అనేది ఫస్ట్ ఒకటి పాలసీలో వస్తే ఈ మిగతా అవన్నీ కరెక్ట్ ప్లేస్లోకి వస్తాయి. నవీనలో ఈరోజు మనం మాట్లాడుతున్నాం రైతుల ఆత్మహత్యలకు ప్రేరేపించినటువంటి సంఘటనలు, వారి సమస్యలు అండ్ రైతుల ఆత్మహత్య చేసుకోగా మిగిలిన వారి కుటుంబంలోని సంక్షోభం గురించి చర్చ కొనసాగిద్దాం చిన్న బ్రేక్ తర్వాత. ఇది తప్పకుండా మానవకుల ఉల్లంఘనే. అంబేద్కర్ గారు ఏమనంటే జీవించే హక్కు అంటే ఊరికి హక్కు ఇచ్చిన పోవని కాదు, జీవించే హక్కు అనుభవించడానికి కావాల్సిన అన్ని వస్తువు కల్పించాలా. రైతు అయితే ఆయనకు భూమి ఉంటే ఆయనకు నీళ్ళు ఇవ్వాలా. ప్రభుత్వం చేస్తున్న హత్యలుగానే పరిగణిస్తున్నాం. వెల్కమ్ బ్యాక్. నవీనలో ఈరోజు మనం మాట్లాడుతున్నాం రైతు ఆత్మహత్యల కారణంగా ఉన్నటువంటి సంక్షోభం గురించి. కేవలం ఇది కుటుంబ సంక్షోభం మాత్రమే కాదు, ఒక సామాజిక సంక్షోభం అనే ఈ కోణానికి ఉన్నటువంటి అన్ని అంశాల గురించి మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. చర్చ కొనసాగిద్దాం. జీవన్ గారు, ఇప్పుడు రైతుల ఆత్మహత్యల్ని మనం చూస్తే ఇది విధాన లోపం వల్ల, ప్రభుత్వ దృష్టికోణ లోపం వల్ల వచ్చినటువంటి సమస్య. ఇది మానవ హక్కుల ఉల్లంఘన అవుతుందా? అలాగే చనిపోయినటువంటి అతని కుటుంబం పడుతున్నటువంటి ఇబ్బందులు, మరి అవి కూడా హ్యూమన్ రైట్స్ వైలేషన్ అవుతున్నాయా?
ఇది తప్పకుండా మానవ ఉల్లంఘనే. మానవ ఉల్లంఘన అంటే చాలా గౌరవప్రదమైన జీవించే హక్కును తనకు తనే తీసుకుంటున్నాడు. ఆ జీవించే హక్కు చాలా పవిత్రమైంది. రాజ్యాంగంలో జీవించే హక్కు ఉంది. ఆ జీవించే హక్కును కాపాడడం ప్రభుత్వ బాధ్యత. అంబేద్కర్ గారు ఏమనంటే జీవించే హక్కు అంటే ఊరికి హక్కు ఇచ్చిన పోవని కాదు, జీవించే హక్కు అనుభవించడానికి కావాల్సిన అన్ని వస్తువులు కల్పించాలా. రైతు అయితే ఆయనకు భూమి ఉంటే ఆయనకు నీళ్ళు ఇవ్వాలా, నీళ్ళు ఉంటే వ్యవసాయానికి ఎరువులు ఇవ్వాలా. ఇవన్నీ అయినప్పుడు మాత్రమే ఆయన రియలైజేషన్ ఆఫ్ రైట్ దాన్ని అనుభవించగలడు. అయితే తను అనుభవించలేని పరిస్థితిలో తను ఈ జీవించే హక్కును కోల్పోతున్నాడు తనకు తానే. ఇది తప్పకుండా జీవించే హక్కును కోల్పోవడం. అట్లాగే మేము ఇది పూర్తిగా ప్రభుత్వం చేస్తున్న హత్యలుగానే పరిగణిస్తున్నాం. ఎందుకంటే పూర్తి నిర్లక్ష్యంగా ప్రభుత్వం నిర్లక్ష్యం చూపెడుతుంది. ఇంత పెద్ద అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది, గోల్డ్ దాంట్లో 24 సంస్థలు ఉన్నాయి, కానీ ఏ సంస్థ కూడా రైతు దగ్గరికి వెళ్ళి మాట్లాడే పరిస్థితి లేదు. ఇప్పుడు విత్తనాల చట్టం తేవడానికి 7 సంవత్సరాలుగా ప్రయత్నం, ఇప్పటికి చట్టం లేదు. విత్తనాలు పూర్తిగా ప్రైవేట్ వాడి చేతిలో ఉన్నాయి, ఎరువులు ప్రైవేట్ వాడి చేతిలో ఉన్నాయి, ఏదో కొంత సబ్సిడీ ఎరువులు తప్ప. అట్లాగే పురుగుల మందు ప్రైవేట్ వాడి చేతిలో ఉన్నాయి. ఇప్పటికీ రైతు పూర్తిగా ప్రైవేట్ వాడి దగ్గర పోయి కన్సల్ట్ చేస్తుంది తప్ప ఆయన చాలా నిజాయితీగా అభిమానంతో వెళ్ళి ఒక అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ దగ్గర వెళ్ళి ఇట్లా ఉంది ఏమి అందుకోవటాన్ని అనడం లేదు. అంటే పూర్తిగా ప్రైవేట్ మార్కెట్ మీద రైతు ఆధారపడుతుండు. పాలసీలు చేస్తున్నారు, కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంది? గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే రైతు ఇంకా మార్కెట్ మీద ఆధారపడుతున్నాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గత సంవత్సరంలో కొంచెం వర్షాలు బాగా పడ్డాయి, కొత్తగా సోయాబీన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఎందుకు ఇస్తుందో తెలియదు, మళ్ళీ అది కొత్త పంట వచ్చేసింది. జమ్మికుంటలో 48 గంటలు నిలుస్తున్నారు. 48 గంటలు అక్కడ వంట చేసుకొని కూర్చుంటే ఒక్క పొట్లం దొరికింది. అంటే మామూలు ఒక విత్తనాల పొట్లను సప్లై చేసే పరిస్థితి ఇంత పెద్ద ప్రభుత్వానికి లేదు. ఇన్ని శాఖలు, ఇంత పెద్ద మినిస్ట్రీ, ఒక సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, అది పరిస్థితి. నేను గత వారంలో వరంగల్ వెళ్ళాను, కొంచెం పత్తి పండింది, అక్కడ బస్తాలు లేవు. రైతు పత్తి తీసుకొచ్చినాడు, కొనడానికి బస్తాలు లేవు. మళ్ళీ మేము గొడవ చేసి కలెక్టర్ దగ్గర పోయి కూర్చున్న తర్వాత బస్తాలు. అంటే ఎంత నిర్లక్ష్యం ఉందో చూడండి. దీంట్లో పూర్తిగా హక్కుల ఉల్లంఘన. అంటే హక్కులు ఇచ్చినారు కానీ వాటిని అనుభవించే పరిస్థితి లేదు. ఏదో చిన్న నష్టపరిహారం ఇస్తున్నారు, దానికి చాలా పెద్ద ప్రొసీజర్, 14 రకాల సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయాలా, వాళ్ళు పైరవీ చేసుకోవాలా. రైతు అయితే చాలు నష్టపరిహారం ఇవ్వాలని ఒక డిమాండ్గా మేము ఇప్పుడు కొత్తగా ప్రతిపాదనలు పెట్టబోతున్నాం. అంశాలు మళ్ళీ మాట్లాడుకుందాం. ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే రైతుల దగ్గర మన సొంత వ్యవసాయం గురించి నేర్చుకొని మళ్ళీ దాన్ని ఒక గట్టి రూపంగా తీసుకురాకుండా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ మొన్సాంటో లాంటి కంపెనీస్ తోటి పనిచేస్తాము, అమెరికన్ యూనివర్సిటీస్ తోటి పనిచేస్తాము. అక్కడ అసలు రైతాంగం పూర్తిగా 1% అమెరికాలో సెన్సెస్లో వేయించని కూడా వేయించారు, వాళ్ళు ఉన్నారా రైతులు లేరా అని. అటువంటి దేశంలో నడిచేది తీసుకొచ్చి మన దగ్గర పెడతామంటారు. యాక్చువల్లీ ఉల్టా పని చేస్తూ ఉంది గవర్నమెంట్. యాక్చువల్లీ ఏ ప్రభుత్వం అయినా ఈరోజు మనము ఈ వంకాయల కొరకు బీటీ బ్రింజాల్ తెస్తాము అని అంటే అప్పుడు దేశవ్యాప్తంగా అందరం లొల్లి పెట్టినాము. ఎందుకంటే మన దేశంలో ఇట్స్ కంట్రీ ఆఫ్ ఒరిజిన్, మన దేశంలో వచ్చింది వంకాయ, ఇక్కడ నుంచి పుట్టింది. 1200 రకాల వంకాయలు మన దేశంలో ఉండంగా మనకి ఎందుకండి మొన్సాంటో నుంచి విత్తనాలు ఎందుకు, ఆ కంపెనీకి మనం ఇచ్చే లాభాలు ఎందుకు? నవీనలో ఈరోజు మనం మాట్లాడుతున్నాం రైతుల ఆత్మహత్యలకు ప్రేరేపించినటువంటి సంఘటనలు, వారి సమస్యలు అండ్ రైతుల ఆత్మహత్య చేసుకోగా మిగిలిన వారి కుటుంబంలోని సంక్షోభం గురించి చర్చ కొనసాగిద్దాం చిన్న బ్రేక్ తర్వాత. ముందు అప్పులు తీర్చడానికి భూములు అమ్ముకోవాల్సి వస్తుంది. చాలామంది వ్యవసాయం చేయలేక వదిలేసి కూలి పనులు చేసుకుంటారు. 15 ఏళ్ళు వచ్చినాయంటే ఇంకా ఆ పిల్లకి 10వ తరగతి చదువుతుంటే చదువు మానిపించేసి వెంటనే పెళ్లి చేశాడు. అసలు ప్రభుత్వం అవి నిజమైన ఆత్మహత్యలు కాదు, వేరే తాగుడు ఎక్కువయో లేకపోతే పిల్లలు పెళ్లి చేస్తూ అట్లా, అంటే అటువంటి కేటగిరీలు సృష్టించి అసలు సంక్షోభాన్ని తక్కువ చేయడానికి చూస్తుంది. వెల్కమ్ బ్యాక్. నవీనలో ఈరోజు మనం మాట్లాడుతున్నాం రైతు ఆత్మహత్యల కారణంగా ఉన్నటువంటి సంక్షోభం గురించి. కేవలం ఇది కుటుంబ సంక్షోభం మాత్రమే కాదు, ఒక సామాజిక సంక్షోభం అనే ఈ కోణానికి ఉన్నటువంటి అన్ని అంశాల గురించి మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. చర్చ కొనసాగిద్దాం. ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాల పరిస్థితి ఎలా ఉంది, కనీసం ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత వారి పరిస్థితి ఏమిటి, వాళ్ళ పిల్లల చదువులు ఏమిటి, ఇలాంటి వాటి పట్లన్నా ప్రభుత్వం ఏమైనా ఒక దృష్టికోణాన్ని కొంచెం అన్నా సారించిందా? అసలు ప్రభుత్వం సంక్షోభాన్ని అసలు గుర్తించట్లేదు. అసలు సంక్షోభమే గుర్తించినప్పుడు 36,000 మంది ఆత్మహత్య చేసుకుంటే 6,000 మందికి కూడా అసలు నిజమైన ఆత్మహత్యలు అనే ఒక కేటగిరీని పట్టుకొచ్చి అవి నిజమైన ఆత్మహత్యలు కాదు, వేరే తాగుడు ఎక్కువయో లేకపోతే పిల్లలు పెళ్లి చేస్తూ అట్లా,
అంటే అటువంటి కేటగిరీలు సృష్టించి అసలు సంక్షోభాన్ని తక్కువ చేయడానికి చూస్తుంది. 6,000 మందికి మాత్రమే, అది కూడా చాలా తిరిగిన తర్వాత సర్వే. ప్రత్యేకంగా ఇప్పుడు ఈ కుటుంబాల విషయానికి వస్తే గత 3-4 సంవత్సరాలుగా చాలామంది కుటుంబాల దగ్గరికి వెళ్ళి చూడడం, తర్వాత సమావేశాలు పెట్టడం, వాళ్ళతో చర్చించడం చాలా రెగ్యులర్గా సజయ్ గారు మేమందరం కలిసి కూడా చాలా చేస్తున్నాము. దానిలో బాగా ముందుకు వచ్చింది ఏంటంటే ఈ కుటుంబాలు విపరీతమైన ఆర్థిక అంటే దుర్బల పరిస్థితిలో ఉన్నాయి. ముందు అప్పులు తీర్చడానికి భూములు అమ్ముకోవాల్సి వస్తుంది. వీళ్ళు వెంటనే జరుగుతున్నది. భూమి ఉంది కదా, 1 ఎకరమో 2 ఎకరమో అమ్మేసి అప్పు తీర్చండి అనే ఒత్తిడికి చాలామంది మాకు తెలిసిన వాళ్ళు. ఇంకొకటి వీళ్ళు ఇక్కడ కూర్చున్న పద్మ భాగ్య వ్యవసాయం చేస్తున్నారు, కానీ చాలామంది వ్యవసాయం చేయలేక వదిలేసి కూలి పనులు చేసుకుంటున్నారు. కూలి చేసుకొని పిల్లల చదువులు, పిల్లల పోషణ, ఇంకా దానికి పైగా అత్తమామల్ని పోషించడం ఇంట్లో. అంటే మొత్తం ఆ మహిళ, ఆ కుటుంబంలో ఉన్న మహిళ భర్త చనిపోయిన ఆ బాధని, ఆ చిత్రవదని అనుభవిస్తూనే పైగా సామాజికంగా గ్రామంలో ఈ భార్య కారణము అనే ఒక అపవాదును కూడా మోస్తుంది. ఎందుకంటే ఇంట్లో ఏదన్నా చిన్న గొడవ అయిన తర్వాత ఆత్మహత్య అయితే, ఇదిగో భార్య భర్తలు పోట్లాడుకున్నారు, ఈమె ఏదో అడిగింది అందుకని ఆత్మహత్య చేసుకున్న అపవాదుని కూడా భరిస్తూ కూడా, అంటే ఆ భర్త అయితే ధైర్యం చేయలేక గుండె ధైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్య చేసుకుంటే, మిగిలిన ఉన్న మహిళ ఆ కుటుంబం మొత్తాన్ని తన ఒంటి కాలు చేతి మీద మోసుకొస్తాం. తర్వాత పిల్లల చదువులు, ముందు పిల్లల చదువుల విషయానికి వస్తే చాలా చోట్ల చాలా బాధాకరంగా ఉండేది. ఆడపిల్లల చదువులు మాన్పించేస్తున్నారు. 15 ఏళ్ళు వచ్చిన పిల్ల ఉంది అంటే చదువులు మాన్పించేసి, మేము ఈ మధ్య కూడా చూసాం, 15 ఏళ్ళు వచ్చినాయంటే ఆ పిల్లకి 10వ తరగతితో చదువుతుంటే చదువు మాన్పించేసి వెంటనే పెళ్లి చేసేయడం. ఎందుకంటే తర్వాత చేయలేము, పెద్ద బరువు మనకి. పిల్లల చదువులు కూడా దగ్గరలో ఉంటే పంపిస్తున్నారు, కానీ మాన్పించేసి ఇప్పుడు భాగ్యం ఉంది, దాంతోపాటు 13 ఏళ్ల కొడుకుని పొలం తీసుకెళ్ళి వ్యవసాయం చేసుకుంటుంది. కానీ చాలా కుటుంబాల్లో అట్లా చేయలేకపోతున్నారు, ఆ ఫీజులు కట్టలేక. అది సో మొత్తానికి ఏంటంటే ఎటువంటి ఆధారం లేకుండా కూలి దొరికితే బతకాలి, లేకపోతే లేదు. పైగా ఒక రోజు కూలి పోగొట్టుకుని మరి ప్రతి సోమవారం వెంకటం ఉంది అక్కడ, ప్రతి ఎంఆర్ఓ ఆ సోమవారం ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతుంది తన నష్టపరిహారానికి తన అప్లికేషన్ ఎంత దూరం వెళ్ళింది అని. సో వాళ్ళ పరిస్థితులు చూస్తే నిజంగా ఎటువంటి సహాయం లేదు, చాలా గుండె ధైర్యంతో లాక్కొస్తున్నారు ఈ మహిళల్ని. గోవర్ధన్ గారు మనతో ఉన్నారు, రైతు ఆత్మహత్య నివారణ కమిటీ నుంచి. ఇప్పుడు ఆత్మహత్యల నివారణ కమిటీ నేపథ్యం ఏమిటి, ఏమేమి పనిచేస్తూ ఉంటారు క్షేత్రస్థాయిలో మీరు? గత 5 సంవత్సరాల క్రితం ఆత్మహత్యల నివారణ కమిటీ అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఆదిలాబాద్ జిల్లాలో, ఉత్తర తెలంగాణ జిల్లాలో ముఖ్యంగా ఆత్మహత్యల నివారణ క్రమంలో ఆ బాధితులందరికీ కూడా న్యాయం చేయడానికి, వాళ్ళ తరపున నిలబడడానికి ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్క ఆదిలాబాదు జిల్లాలో ఈ 6 నెలల కాలంలో ఎన్ని ఆత్మహత్యలు జరిగాయంటే మొత్తం సంవత్సర కాలంలో మేము నమోదు చేసినవి. అంటే ఎంత తీవ్రమైనటువంటి ప్రమాదకర స్థితిలో వ్యవసాయం ఉంది అనేది మనకు కనబడుతోంది. ఈ ఒక్క సంవత్సరం 1600 మిల్లీమీటర్ల వర్షపాతం పడింది. ఇలా అంటున్నారు అందరూ, తెలంగాణలో ఆదిలాబాద్ కాశ్మీర్ అని చెప్పేసి చెప్తున్నారు. 1600 మిల్లీమీటర్ల వర్షపాతం పడడం వల్ల అధిక పత్తి సాగు చేస్తున్నటువంటి జిల్లాలో మొత్తం భారతదేశంలో ఆదిలాబాద్ జిల్లా. మొత్తం తెలంగాణలో 39 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తే ఒక ఆదిలాబాద్ జిల్లాలో 10 లక్షల ఎకరాలలో పత్తి సాగు చేస్తున్నారు. ఈ పత్తి సాగు చేసేటటువంటి ప్రాంతాలంతట్లో కూడా అధిక కలుపు వచ్చేసి మొత్తం పత్తి అంతా కూడా కుళ్ళిపోయి అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం అవుతుంది. పత్తి దిగుబడి కూడా ఈ అధిక వర్షపాతం, పంట నష్టపోవడం, వీటన్నిటి కారణాల వల్ల పంట చేతికి రాక అనేక మంది రైతులు చనిపోతున్నారు. మొన్న ఇటీవల వచ్చినటువంటి వడగళ్ల వాన వల్ల కూడా ఒక 4-5 రైతులు చనిపోయినటువంటి పరిస్థితి ఇటీవల కనిపిస్తుంది. అంటే 95 నుంచి 2012 వరకు 677 మంది రైతులు నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో దాని ప్రకారం చనిపోయారు. గత సంవత్సరం 87 మంది రైతులు ఎఫ్ఐఆర్లు నమోదు చేసుకున్న దాని ప్రకారం చనిపోయారు. 2011-10లో 113 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రోజు వరకు ఏ ఒక్క రైతుకు కూడా ఎక్స్గ్రేషియా ఇవ్వనటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనబడుతూ ఉంది. మేము దాదాపు 5 సంవత్సరాల నుంచి అనేక మంది ఆర్డీఓలని, అనేక మంది అధికారులని వేడుకున్నప్పటికీ
అనేక సర్టిఫికెట్లు వాళ్ళ ముందు వాటన్నిటి జతపరిచి ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళకి ఎక్స్గ్రేషియా అందించడం కానీ, లేతే వాళ్ళకి అనేక రకాల విధాల ఆదుకోవడం కానీ, ఇలాంటి చిన్న చిన్న సహాయాలు కూడా చేయనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. కావున మేము ఇప్పుడు డిమాండ్ చేసేది 13 సర్టిఫికెట్ల ప్రతిబంధకం ఏదైతే ఉందో ఈ ప్రతిబంధకాన్ని ముందు తొలగించాలి. ఎఫ్ఐఆర్ పోలీసులు చేసినటువంటి దాని ప్రకారం ఆధారంగా తీసుకుని వాళ్ళకి ఎక్స్గ్రేష్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు అనంతపురం జిల్లాలో నీళ్లు లేక 1200 ఫీట్ల లోతున బోరు పడితే అక్కడ డ్రౌట్ వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా పరిస్థితి ప్రత్యేకంగా ఉంది, వరంగల్ జిల్లా పరిస్థితి ప్రత్యేకంగా ఉంది. ఒక్కొక్క జిల్లా యొక్క భౌగోళిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కూడా ఈరోజు ఎక్స్గ్రేషియాని, పంట నష్ట పరిహారాలని, రైతులని ఆదుకోవడాన్ని చూడాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నవీనపై మీ అభిప్రాయాలు తప్పకుండా మాకు రాసి పంపించండి. నవీన, కేర్ ఆఫ్ TV9, ప్లాట్ నంబర్ 97, రోడ్ నంబర్ 3, బంజారా హిల్స్, హైదరాబాద్ 34. ఈమెయిల్ navina@tv9.net.